ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుంది పోలింగ్. ముంబైలో మొత్తం 227 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మరో 28 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. ముంబై కార్పొరేషన్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై పీఠాన్ని చేజెక్కించుకుని పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం 20 సంవత్సరాల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. ఇంకోవైపు మహాకూటమి కూడా గట్టి పోటీ ఇస్తుంది. 2 కోట్ల మంది జనాభాతో 1,03,00,000 మంది ఓటర్లతో ఉండే ముంబై ముగ్గు ఎటువైపోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇన్నాళ్ళు కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్గా దాదాపు 60,000 కోట్ల బడ్జెట్తో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలను ముంబై మించిపోయింది. ముంబై కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెయింట్ జోసెఫ్ రోడ్లోని చాయ్బాయ్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు సచిన్.